నమస్కారం అండి. భగవద్గీతలో నేడు 15వ అధ్యాయము పురుషోత్తమ ప్రాప్తి యోగమునందు మొదటి శ్లోకం. తాత్పర్యం వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. ముందుగా పురుషోత్తమ ప్రాప్తి యోగం గురించి క్లుప్తంగా ముందు మాట. పరమాత్మ మనకు విభూతి యోగంలో తన యొక్క విభూతులు ఏ ఏ పదార్థాలలో జీవరాశులలో ముఖ్యంగా నిండి ఉన్నాయో చెప్పాడు. వాటిని దృశ్య రూపంగా విశ్వరూపంలో చూపించాడు. అప్పుడు అర్జునుడికి జ్ఞానోదయమైంది. కృష్ణుడిని పరమాత్మగా అంగీకరించాడు. ఇప్పుడు అసలు విషయం మొదలుపెట్టాడు శ్రీకృష్ణుడు. ముందు భక్తి గురించి చెప్పాడు. తర్వాత ప్రకృతి, పురుషుడంటే క్షేత్రము, క్షేత్రజ్ఞుడు, వీరి గురించి చెప్పాడు. క్షేత్రములో పుట్టిన జీవుడు తన స్వస్వరూపము అంటే ఆత్మస్వరూపమును తెలుసుకుని పరమాత్మలో చేరడానికి మార్గం గురించి చెప్పాడు. కానీ ఆ మార్గంలో ఉన్న అడ్డంకులు అంటే 3 గుణముల గురించి చెప్పాడు. ఈ 3 గుణములు అడ్డు తొలగిపోగానే జరిగేది పురుషోత్తమ ప్రాప్తి అంటే పరమాత్మలో ఐక్యం కావడం. దాని గురించి ఈ అధ్యాయంలో చెబుతున్నాడు. ఈ అధ్యాయంతో భగవద్గీత పూర్తి అవుతుంది. అందుకే ఈ అధ్యాయం ఆఖరు శ్లోకమైన 20వ శ్లోకములో అర్జున, అతి గుహ్యమైన ఈ శాస్త్రమును నీకు చక్కగా బోధించాను. దీనిని బాగా తెలుసుకున్నవాడు జ్ఞానవంతుడు, కృతకృత్యుడు అవుతాడు అని అన్నాడు. కానీ దాని తర్వాత 16, 17, 18 అధ్యాయములలో ఇప్పటి వరకు చెప్పబడిన అంశముల యొక్క వివరణలను ఇచ్చాడు. దేవతలు, అసురులు, వారి యొక్క గుణముల గురించి చెప్పాడు. మనం ప్రతి పని శ్రద్ధతో చేయాలని చెప్పాడు. ఆ శ్రద్ధలలో రకాలైన సాత్విక, రాజసిక, తామసిక శ్రద్ధల గురించి చెప్పాడు. ఆఖరి అధ్యాయంలో సన్యాసము, మోక్షము వీటి గురించి చెప్పాడు. సన్యాసం అంటే కర్మలను పరమాత్మకు అర్పించడం, దాని ద్వారా మోక్షమును పొందడం. ఈ అధ్యాయంతో భగవద్గీత ముగుస్తుంది. ఇంకా ఈ పురుషోత్తమ ప్రాప్తి యోగంలోకి ప్రవేశిద్దాం. ఈ అధ్యాయం మొదటి 2 శ్లోకాలలో సంసారము, దాని లక్షణాల గురించి వివరించాడు పరమాత్మ. ఇప్పుడు మొదటి శ్లోకము తాత్పర్యం. శ్రీ భగవానువాచ ఊర్ధ్వమూలమధశాఖ మశ్వత్తం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్. తాత్పర్యం: వేళ్ళు పైకి, ఆకులు కిందికి ఉన్నటువంటి అశ్వత్థ వృక్షము నాశము లేనిది అని పెద్దలు చెబుతారు. ఆ అశ్వత్థ వృక్షము యొక్క ఆకులే వేదములు. ఆ విషయమును ఎవరు తెలుసుకుంటారో వారే వేదముల గురించి తెలుసుకున్నవారవుతారు. సంసారమును అశ్వత్థ వృక్షముతో పోల్చారు వ్యాసుల వారు. అశ్వత్థ వృక్షం అంటే రావి చెట్టు. ఈ సంసారానికి అశ్వత్థ వృక్షానికి కొన్ని పోలికలున్నాయి. ఈ వృక్షము చాలా పెద్దది, విశాలంగా విస్తరించి ఉంటుంది. అలాగే ఈ సంసారం కూడా అంతటా విస్తరించి ఉంటుంది. ప్రపంచంలో ఏ మూలకు పోయినా ఈ సంసారం అక్కడ ప్రత్యక్షమవుతుంది. ఈ సంసారం అనంతం, దీనికి మొదలు తుది లేదు, అంతటా విస్తరించి ఉంటుంది. ఈ సంసార వృక్షమునకు మూలము అంటూ మనకు కనపడదు. ఎవరిలో ఏ కోరిక ఎప్పుడు ఎలా పుడుతుందో తెలియదు. ఏ బంధము ఎప్పుడు ఎవరితో ఎలా కలుగుతుందో తెలియదు. అలాగే ఈ అశ్వత్థము వృక్షము యొక్క మూలము అంటే తల్లివేరు ఎక్కడి వరకు వ్యాపించి ఉందో మనకు తెలియదు, కనపడదు. ఈ సంసారానికి ఎన్నో విధములైన రకరకాలైన లక్షణాలు, కోరికలు, ఆశలు, ఆశయాలు, అనుబంధాలు ఉన్నాయి. అవి మనిషికి మారుతుంటాయి. అవి ఇన్ని అని చెప్పలేం. అలాగే ఈ అశ్వత్థ వృక్షానికి కూడా అనేకములైన శాఖలు, ఉపశాఖలు, రెమ్మలు ఉన్నాయి. ఈ అశ్వత్థ వృక్షానికి లెక్క పెట్టలేనన్ని ఆకులున్నాయి. ఆ ఆకులతోనే చెట్టు తన ఆహారాన్ని తయారు చేసుకుంటుంది. సంసారంలో కూడా లెక్క పెట్టలేనన్ని కర్మలున్నాయి. మనం చేసే పనులు ఇన్ని అని చెప్పలేం. క్షణానికో పని చేస్తుంటాం. ఈ కర్మలతోనే ఈ సంసారాన్ని నడుపుతుంటాం, పోషిస్తుంటాం, ఫలప్రదం చేస్తుంటాం. ఈ కర్మకాండలన్నీ మనకు వేదములలో చెప్పబడ్డాయి. అందుకే ఈ చెట్టు ఆకులను వేదములతో పోల్చారు.
ఛందాంసి యస్య పర్ణాని అన్నారు. ఈ అశ్వత్థ వృక్షమునకు పళ్ళు కాస్తాయి. ఈ సంసారం అనే మహావృక్షమును మనం చేసే కర్మలకు తగిన ఫలితాలను, అంటే సాత్విక కర్మలకు, రాజస కర్మలకు, తామస కర్మలకు వాటికి అనుగుణమైన ఫలితాలను ఇస్తుంటాయి. ఈ అశ్వత్థ వృక్షం అనేకములైన పక్షులకు, మానవులకు గూళ్ళు కట్టుకోవడానికి, పళ్ళు తినడానికి, దాని కింద విశ్రమించడానికి ఆశ్రయం అవుతూ ఉంది. అలాగే సంసార వృక్షము కూడా అందులో ఉండే మానవులకు, ప్రాణులకు ఆశ్రయంగా ఉంటూ ఉంది. ఈ సంసారంలో పడిన వారికి ఆశ్రయం కల్పిస్తూ ఉంది. మంచి కర్మలు, చెడు కర్మలు చేయిస్తూ ఉంది. మంచి చెడు ఫలితాలను ఇస్తూ ఉంది. ఈ అశ్వత్థ వృక్షమును గొడ్డళ్లతో నరికి నాశనం చేయవచ్చు. అలాగే ఈ సంసారం అనే వృక్షమును జ్ఞానమనే గొడ్డలితో సమూలంగా నాశనం చేయవచ్చు. ఈ కారణాల చేత సంసారమును అశ్వత్థ వృక్షముతో పోల్చవచ్చని శంకర భగవత్పాదుల వారు కూడా బోధించారు. వృక్షములలో అశ్వత్థ వృక్షం అంటే రావి చెట్టు పవిత్రమైనది. రావి చెట్టు నారాయణ స్వరూపంగా భావిస్తాం. ప్రళయకాలంలో పరమాత్మ చిన్ని శిశువుగా రావి ఆకు మీద పడుకుని ఉన్నాడని అంటారు. అందుకే ఆయనకు వటపత్రశాయి అని పేరు. ఈ సంసారం అనే రావి చెట్టు ఆకులున్నాయి. ఈ ఆకులే వేదములు, వేద మంత్రములు అని అన్నారు. ఈ అశ్వత్థ వృక్షం మామూలుగా ఉన్నా సంసారం అనే ఈ వటవృక్షము తలకిందులుగా ఉంటుంది. అంటే వేళ్ళు పైకి, ఆకులు, కొమ్మలు, కాండము కిందికి ఉంటాయి. ఈ సంసార వృక్షము చాలా పురాతనమైనది. మనం మన జ్ఞానముతో నాశనము చేస్తే తప్ప ఎప్పటికీ నాశనం అయ్యేది కాదు. ఈ విషయం తెలుసుకున్నవాడు వేదార్థములను తెలుసుకున్నవాడు అని కృష్ణుడు బోధించాడు. మామూలుగా రావి చెట్టు మొదలు భూమిలోకి ఉంటుంది. కాండము, కొమ్మలు, ఆకులు బయట ఉంటాయి. కానీ సంసారం అనే ఈ వృక్షము తలకిందులుగా ఉంటుంది. వేళ్ళు పైకి, కాండము, కొమ్మలు, ఆకులు కిందికి ఉంటాయి. ఈ విపరీతమునకి దీనిని సంసార వృక్షమని పిలుస్తారు. పరమాత్మ నుండి ప్రకృతి, మహత్వము, 3 గుణములు, అహంకారము పుట్టాయి. దానికి ప్రతీకయే ఈ తలకిందులుగా ఉన్న చెట్టు. అంటే పైన ఉన్న వేళ్ళు పరమాత్మ అయితే దాని నుండి కాండము, కొమ్మలు, ఆకులు వచ్చాయి. ఈ అనంత విశ్వమునకు కారణం పరమాత్మ అంటే రావి చెట్టు వేళ్ళు. ఆ పరమాత్మ కిందికి దిగి అందరిలో ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు. ఆత్మ ప్రాపంచిక విషయములతో కలిసి జీవాత్మ అయింది. ఈ ప్రకృతి పురుషుల అనుబంధమే సంసారము. కాబట్టి ఈ సంసారమునకు మూలము పైన ఉన్న పరబ్రహ్మ, పరమాత్మ. ఇంకొక విధంగా చెప్పాలంటే సంసారం అనేది మాయ. మాయలో పడ్డవాడికి లేనది ఉన్నట్టుగాను, ఉన్నది లేనట్టుగాను అనిపిస్తుంది. అలాగే ఈ సంసార వృక్షము కూడా తలకిందులుగా కనిపిస్తుంది. శ్వః అంటే రేపు, ఆ లేనిది. ఈ రోజు నుండి రేపు లేనిది అని అర్థం. కానీ దీనిని అవ్యయం అని అన్నారు. ఎందుకంటే మనకు ఈ సంసారం కూడా నిరంతరము ఉంటుంది. సంసారంలో వచ్చే సుఖములు, దుఃఖములు, రాగద్వేషములు అన్నీ ఈరోజు అంటే రేపు ఉండవు. కానీ ఈ సంసారం మాత్రం శాశ్వతంగా ఉంటుంది. మనిషి చచ్చినా వాడిని వదలదు. వాసనల రూపంలో వెంటాడుతూనే ఉంటుంది. కాబట్టి దీనిని అవ్యయమని అన్నారు. ఇటువంటిది కనుకనే దీనిని తలకిందులుగా ఉన్న చెట్టు అని అన్నారు. ఈ చెట్టు ఆకులు వేదములు అని అన్నారు. వేదములలో అనేక యజ్ఞములు, యాగములు, కర్మల గురించి చెప్పబడ్డాయి. మానవులు ఆ కర్మలు ఆచరిస్తూ వాటి ఫలములను అనుభవిస్తూ ఈ సంసారం అనే మహావృక్షం కింద సేద తీరుతున్నారు. వారి వారి కర్మల ఫలితములకు అనుగుణంగా జన్మ తరువాత జన్మ ఎత్తుతూ జనన మరణ చక్రములో తిరుగుతున్నారు. ఈ సంసారం గురించి తెలుసుకుంటే ఇంకా తెలుసుకోవలసినది ఏమీ ఉండదు. కానీ ఈ సంసారం గురించి తెలుసుకొని అందులో నుండి బయటపడటానికి ఎవ్వరూ ప్రయత్నం చేయడం లేదు. అదే మాయ. నేటికి సమాప్తం. తదుపరి శ్లోకం రేపటి రోజు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.